బహుజన సమాజ్ పార్టీ ఉత్తరాంధ్ర జోన్ మహిళా సమావేశం జిల్లాలోని బహుజన సమాజ్ పార్టీ మహిళా ఫోర్స్ మీటింగు పబ్లిక్ లైబ్రరీలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ పెద్దాడ కనకమహాలక్ష్మి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా హక్కులు పరిరక్షణ కోసం బహుజన సమాజ్ పార్టీ మహిళా ఫోర్సు పోరాడుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ బీఎస్పీ తరపున మహిళా అభ్యర్థులను నిలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బహుజన మహిళా ఫోర్సును అన్ని నియోజకవర్గాల వారీగా బలోపేతం చేస్తామన్నారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈరోజు విశాఖపట్నం వేదికగా బహుజన సమాజ్ పార్టీకి అనుసంధానంగా ఉన్నటువంటి బహుజన మహిళా ఫోర్స్ బిఎంఎఫ్ మీటింగ్ పెద్దాడ కనకమహాలక్ష్మి గారు ఉత్తరాంధ్ర జోన్ బిఎంఎఫ్ ఇన్ఛార్జు అదేవిధంగా ఆమె రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆమె అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా హక్కుల కోసం, మహిళా అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మహిళలు అన్ని స్థానాల్లో బహుజన సమాజ్ పార్టీ నుండి పోటీ చేయడానికి వారి యొక్క ఏదైతే ఇప్పుడున్నటువంటి సమస్యల అన్నిటిపైన పూర్తి స్థాయిలో బహుజన సమాజ్ పార్టీ వారికి అండగా నిలబడి వెన్నుండి నడిపించడానికి పార్టీ ముందుంటుంది. ఈ ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఉత్తరాంధ్ర మహిళా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సమావేశానికి వివిధ జిల్లాల నుండి ఉత్తరాంధ్రకు సంబంధించిన అన్ని జిల్లాల నుండి మహిళా నాయకులు, కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా మరింత ఈ పార్టీకి సంబంధించి బహుజన మహిళా ఫోర్స్కి సంబంధించినటువంటి కార్యాచరణను పూర్తి స్థాయిలో నిర్మాణంలో భాగంగా అన్ని జిల్లాలు అసెంబ్లీల వారీగా ఈ యొక్క మహిళా కన్వీనర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర రాజకీయ పార్టీలు ఏ విధంగా మహిళల్ని, బహుజనుల్ని మోసం చేస్తూ ఉన్నారో వాటికి ధీటుగా బహుజన సమాజ్ పార్టీ ఒక బలమైన శక్తిగా తయారవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. బహుజన సమాజ్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా సమావేశం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ అన్న గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. అలాగే ఇక్కడ రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ యొక్క విశాఖపట్నం జిల్లాకి వచ్చి మహిళలతో ముఖాముఖిగా మాట్లాడి బహుజన సమాజ్ పార్టీని అభివృద్ధి చేసే దిశగా వాళ్ళు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అలాగే బహుజన సమాజ్ పార్టీ బహుజనులకి బడుగు బలహీన పేద ప్రజలందరూ కూడా అండగా ఉంటుందని, రేపు రాబోయే తరాలు కూడా పిల్లలందరూ కూడా వాళ్ళ పిల్లలు బంగారు భవిష్యత్తుగా ఉండాలంటే బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకోవాలని మహిళలందరూ కూడా మహిళా శక్తిగా తయారయ్యి ఈ యొక్క పార్టీ అభివృద్ధికి వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తూ వాళ్ళ సహకారానికి మా రాష్ట్ర అధ్యక్షులు గారు ఎప్పుడు కూడా నిరంతరం అందుబాటులో ఉంటారని తెలియజేశారు. అలాగే ఈ యొక్క సమావేశానికి ఉత్తరాంధ్ర 6 జిల్లాల నుంచి అందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా పేరు పేరున జై భీములు. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు గారికి, మీడియా మిత్రులకి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై భీమ్.